శుభోదయం విద్యార్థులు, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సరే, మరి ఇప్పుడు మనం క్రింది క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాం? పిచ్చుక గేయాన్ని పాడుకున్నాం, చావత్తుతో వచ్చే పదాలను తెలుసుకున్నాం కదా, గీతలు గీశారు. మరి చావత్తుతో వచ్చే పదాలను ఏవైనా 10 పదాలు వెతకమన్నాను, వెతికారా? ఓకే, వెరీ గుడ్. సరే, అయితే మీకు చావత్తు కూడా గుర్తుపట్టడం వచ్చేసింది కదా పిల్లలు. మరి పిచ్చుక గేయాన్ని కూడా రాగయుక్తంగా పాడారు కదా. సరే, మరి ఈరోజు మరి పాఠం వెనకాల మనకి అభ్యాసాలు ఇచ్చారు. అవి మనం వచ్చే క్లాస్లో చెప్పుకుందామని చెప్పాను కదా. మరి తెరవండి మీ తెలుగు వాచకాన్ని, పెన్సిల్ తీసుకోండి, తెలుగు వాచకాన్ని తెరవండి. రెడీయా? చెప్పుకుందామా? పదాలు పలకడం ఎలాగూ, ఒత్తులు వచ్చినప్పుడు ఎలా పలకాలి, మరి చిన్న చిన్న పదాలతో వాక్యాలు కూడా మనకి ఈ పాఠంలో ఇచ్చారు. మరి మీరు చిన్న చిన్న పదాలు, ఒత్తులు మరి ఇప్పుడు వాక్యాల్లో కూడా వచ్చేస్తున్నారు. మరి రెడీయా అందరూ? సరే, ఓపెన్ చేశారు కదా. పేజ్ నెంబర్ మీకు 28, 29, 30 పేజ్ నెంబర్స్లో మనం ఇప్పుడు చెప్పుకుందాం. సరేనా? రెడీయా? మరి వినండి, మాట్లాడండి. ఫస్ట్ సెక్షన్ ఏంటి మనకి? వినండి, మాట్లాడండి. మీరు వినాలి, దాని మీద మీరు మాట్లాడాలి. మరి మొదటిగా ఏమిచ్చారు చూడండి, అక్కడ స్క్రీన్ మీద చూడండి. ఏమిచ్చారు మొదటిగా? పాఠంలోని గేయాన్ని పాడండి, గేయంలో దేని గురించి ఉన్నదో చెప్పండి అని అడిగాడు. మరి గేయాన్ని చక్కగా పాడుతున్నారు కదా మీరు. మళ్ళీ ఒకసారి పాడాలి. మరి గేయంలో దేని గురించి ఉంది చెప్పండి ఒకసారి. దేని గురించి ఉంది? పిచ్చుక గురించి ఉంది. పిచ్చుక మరి ఎండిన పుల్లల్ని ఏరు తెచ్చుకొని అందమైన గూడు ఏ విధంగా కట్టుకుంటుంది, మరి ఆ గూటిలో హాయిగా వెచ్చగా ఎంత చక్కగా ఉందో, ఎంత చక్కగా కాలాన్ని గడిపిందో మనకి గేయం రూపంలో ఇచ్చారు. చూసారా? పక్షులన్నిటిలో చాలా చిన్న పక్షి పిచ్చుక. 4-5 సంవత్సరాల కన్నా ఎక్కువగా బ్రతకను కూడా బ్రతకదు ఆ పిచ్చుక. మరి ఎంత జ్ఞానమో చూసారా పిల్లలు. మరి చూడండి, పిచ్చుక గూడు ఎంతో చక్కగా కట్టుకుంటుందని తెలుసుకున్నాం కదా. మరి పిచ్చుక వల్ల మనకి ఇంకా లాభాలు ఏమేమి ఉన్నాయో ఆలోచించారా? ఎప్పుడైనా విన్నారా? మరి మన పంట పొలాలను మిడతలు తినివేయకుండా పిచ్చుకలు వాటిని సంహరించి రైతుకు బంధువుగా ఉపయోగపడతాయి. పిచ్చుక వల్ల లాభాలు కూడా తెలుసుకోండి. మరి పిచ్చుకలు ఇప్పుడు అంతరించిపోతూ ఉన్నాయి, దానికి గల కారణాలను కూడా మీరు ఆలోచించగలగాలి. ఓకేనా పిల్లలు? పాఠం అంటే పాఠమే కాదు, మనం పాఠానికి మించి ఇంకా కొన్ని కొత్త విషయాలను మీరు తెలుసుకోవడానికి సొంతగా ప్రయత్నం చేయాలి. సరేనా? మరి మరి దేని గురించి ఉందో మాట్లాడారు. మరి రెండవదిగా ఏముంది చూడండి స్క్రీన్ మీద. పాఠం బొమ్మను చూడండి, ఆ బొమ్మలో ఏమేమి ఉన్నాయో చెప్పండి. ఏమేమి ఉన్నాయి ఆ బొమ్మను చూడండి. బొమ్మలో ఏమేమి ఉన్నాయి? పాఠం బొమ్మలో మీకు చెట్టు ఉంది, ఆకులు ఉన్నాయి, గూడు ఉంది కదా, మళ్ళీ కొండలు ఉన్నాయి, పొలం ఉంది, ఇంకా గడ్డి ఉంది, ఇంకా ఏమేమి ఉన్నాయి? పిచ్చుక ఉంది. పిచ్చుక నోట్లో ఏముంది? ఎండుగడ్డి ఉంది, డ్రై గ్రాస్. పొడవాటి సన్నని ఎండుగడ్డిని తెచ్చుకొని గూడు కడుతుంది. ఇంకా పక్కన చూడండి నీళ్లు కూడా ఉన్నాయి. గమనించారా మీరు? మీరే గమనించాలి. పెన్సిల్తో గీత గీసుకొని వాటి పేర్లను రాయడం అభ్యాసం చెయ్యాలి. సరేనా పిల్లలు? ఇంకా ఆకాశం కూడా కనిపిస్తుంది చూడండి. గడ్డి ఉంది, ఆకాశం ఉంది, నీళ్లు ఉన్నాయి, అవన్నీ మీరు పేర్లు రాయండి. మరి తర్వాత చూడండి సెక్షన్ 2 చదవండి. ఇవి మీరేం చేయాలి? చదవాలి. కింది వాక్యాలను గేయంలో గుర్తించండి, వాటి కింద గీత గీయండి. మీకు మరి 27వ పేజీలో ఉన్న గేయంలో ఉన్న లైన్ల కింద మీరు ఇక్కడ ఇచ్చిన పంక్తిని చూసి అక్కడ మీరు గీత గీయాలి. ఈ పదాలు ఎక్కడున్నాయో మీరు గీత గీయాలి. ఈ వాక్యాలు నచ్చిన చోటున మెచ్చిన రీతిన ఎక్కడుంది? వెతకండి, గీత గీయండి. మీ గీయడం రాకపోతే అక్కడ చూడండి. నచ్చిన చోటున మెచ్చిన రీతిన మీరు గీత గీయాలి. రెండవది చక్కని గూడును కట్టెను. ఏ లైన్లో ఉందో చూసారా? గుర్తుపట్టి మీరు కూడా పెన్సిల్తో గీత గీయండి. ముచ్చట పడుతూ అనేది ఎక్కడుంది? ఆ లైన్లో గీత గీయాలి పెన్సిల్తో. ఎండిన పుల్లలను ఏరి తెచ్చాను. ఏ లైన్లో ఉంది? గీత గీయాలి. దీనివల్ల మీకు రికగ్నిషన్ అంటే గుర్తించడం అనేది అభ్యాసం అవుతుంది.
ఓకేనా పిల్లలు? అంటే ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి, ఇక్కడ చూడాలి, గేయంలోకి వెళ్ళి సేమ్ పదాలను మీరు గుర్తుపట్టి గీత గీయాలి. దీనివల్ల మీరు గుర్తించే అభ్యాసాలను అభివృద్ధి పొందుతారు. ఓకేనా పిల్లలు? మరి ఆ బిట్ చూడండి, కింది పదాలను చదవండి. చూడండి అక్కడ స్క్రీన్ మీద కింది పదాలను చదవండి, గీత గీసిన అక్షరాల మధ్య తేడాను గుర్తించండి, వాటిని స్పష్టంగా పలకండి. మీరు డిఫరెన్సెస్ మరి గుర్తించాలంట, భేదాలను గుర్తించాలి, వాటిని స్పష్టంగా అంటే క్లియర్గా పలకాలి. అంటే పదాలు పలికే విధానం అనేది మీరు ప్రారంభంలోనే చక్కగా నేర్చుకుంటే చక్కని తెలుగు పదాలను చక్కగా పలకడం, స్పష్టంగా పలకడం అనేది మీకు చిన్నప్పటి నుంచే అలవాటు అవుతుంది. సరేనా? మరి చూద్దామా? చూడండి, చూచుట, పిచ్చుక. ఆ రెండు పదాల్లో తేడా చూడండి. చూచుట, చాకి కొమ్ము దీర్ఘం ఉంది, పక్కన చాకి కొమ్ము ఉంది కదా. చూచుట ఇది సరళ పదం, దీనికి ఒత్తులు ఏమీ లేవు. చూచుట మహాప్రాణాక్షరాలు కూడా లేవు. మరి పక్కన ఉన్న పదం చూడండి, పిచ్చుక. పిచ్చుక అక్కడ చూచుటాలో చూ కింద ఒత్తు లేదు, మరి ఇక్కడ ఏముంది? చూ కింద ఒత్తుంది. మరి ఒత్తుంటే మనం ఏం చేయాలని నేర్చుకున్నాం? ఒత్తి పలకాలి. పిచ్చుక, చూ, చూ కింద చావత్తు, ద్విత్వాక్షరం. అదే హల్లుకి అదే హల్లు ఒత్తిగా వచ్చింది కాబట్టి ఆ అక్షరం ఏంటి? ద్విత్వ అక్షరం. మరి రెండు చాలు ఉన్నాయి కాబట్టి మనం ఒత్తి పలకాలి. ఎందుకు ఒత్తి పలకాలి అంటే రెండు చాలు ఉన్నాయి కదా. మరి ఒత్తి తీసేస్తే ఎలా ఉంటుంది? పిచ్చుక. పిచ్చుక అనం కదా, పిచ్చుక. ఒత్తు ఉంది కాబట్టి మనం పిచ్చుక అని చదవాలి. తర్వాత చూడండి, కాచిన, తెచ్చిన. దాని పక్కనే ఉన్న పదాలు చూడండి, కాచిన, తెచ్చిన. కాచిన అనే పదంలో రెండవ అక్షరం చాకి గుడి ఉంది, దాని కింద ఒత్తు లేదు. మరి తెచ్చిన, ఇక్కడ తెచ్చిన పదంలో మూడు అక్షరాలు ఉన్నాయి, రెండో పదం చీ కింద చావత్తుంది కాబట్టి తెచ్చిన. ఇలా మరి భేదాలను గమనిస్తూ స్పష్టంగా పలకడం మీరు అభ్యాసం చేయండి. తర్వాత పచనం, మచ్చ. అక్కడ పచనంలో చాకి ఒత్తు లేదు, ఇక్కడ మచ్చలో చా కింద ఒత్తుంది, దాన్ని మీరు గమనించండి. చూచి, పచ్చి. ఇక్కడ చీకి చూచిలో చీకి ఒత్తు లేదు కాబట్టి చూచి, చాలా తేలికగా పలుకుతున్నాం. పచ్చి అన్నప్పుడు చీ కింద చావత్తుంది కాబట్టి ఒత్తి పలుకుతున్నాం. అర్థమైంది కదా విద్యార్థులు? గమనిస్తున్నారు కదా ఒత్తు వచ్చినప్పుడు ఎలా పలకాలి, ఒత్తు లేనప్పుడు ఎలా పలకాలో మీరు బాగా గమనించండి. మరి ఒత్తు వచ్చినప్పుడు ఎలా పలకాలో మీరు అభ్యాసం చేయండి. ఎచ్చట, పచ్చడి. మీరు కూడా ప్రయత్నించండి. నేను ఎలా పలుకుతున్నానో మీరు కూడా నాతో పాటే పలికినప్పుడే మీకు పదాలు ఎక్కడ ఎలా పలకాలో మీకు తెలుస్తుంది. చూడు, ఎచ్చట అన్నప్పుడు చా కింద ఒత్తి లేదు, తేలికగా పలకాలి. పచ్చడి, పికిలి. అమ్మ పెడుతుంది కదా, పచ్చడి అన్నప్పుడు చాకి చాగొత్తుంది, ద్విత్వాక్షరం. దాని పక్కన చూడండి, దంచు, ఇచ్చు. దంచు అన్నప్పుడు చూ కింద ఒత్తు లేదు, ఇచ్చు అన్నప్పుడు చూ కింద వస్తుంది కాబట్టి ఇచ్చు. మీకు కూడా పలకడం వచ్చేసింది కదా. మరి ఇలాగే మీరు మళ్ళీ కూడా ఎక్కువగా పలకడం అభ్యాసం చేయండి. ఇప్పుడు ఆ ఒత్తులున్న దగ్గర గీతలు గీసిన అక్షరాలని మళ్ళీ మీరు గుర్తు పెట్టుకోవడం ప్రాక్టీస్ చేయండి. ఆ పదాల్లో మనం చాకి చావొత్తున్నవి చూసాం, వాటిలో ద్విత్వాక్షర పదాలు అంటాం. మరి ఆ కింద చూడండి, ఈ బిట్ కింద పదాలను చదవండి, చాకి చావత్తు ఉన్న అక్షరాల కింద గీత గీయండి. ఇక్కడేం అడుగుతున్నారు? అక్షరాలను చూడాలంట, చదవాలంట. చావత్తు ఉన్న అక్షరాల కింద గీత గీయాలి. అంటే ఎలా? ఇలా చావత్తుందంటే దీని కింద గీత గీయాలి. చావత్తు ఉన్న అక్షరాల కింద గీత గీయాలి. మరి ఇచ్చిన పదాలన్నిటిలో చావత్తున్న అక్షరాల కింద గీత గీయడం మీకు తెలుస్తుంది కదా. చూడండి, ఇచ్చట చా కింద చావత్తుంది, గీత గీయండి. హెచ్చరిక, తెచ్చాను, కచ్చకాయ, వెచ్చాలు, వచ్చాడు, గిచ్చాడు. చూడండి, వచ్చిన, పచ్చిమిర్చి, పచ్చీసు. ఆడుకుంటారు కదా పచ్చీస్ ఆట. కచ్చురం, అచ్చు కాగితం, కచ్చూరం, నిచ్చెన, అచ్చెరువు. ఆశ్చర్యం, అచ్చెరువు పదాలు వాడుతూ ఉంటారు. అచ్చెరువు అంటే ఆశ్చర్యం. వచ్చేరు,
ఇచ్చేరు, కచ్చేరి, కచ్చేరి. హెచ్చైన, ముచ్చెమటలు, ముచ్చెమటలు. భయంతో మనం వణికిపోతూ ఉన్నప్పుడు ముక్కు మీద అంతా చెమటలు పడతాయి, ముచ్చెమటలు పట్టేస్తున్నాయి అని అంటూ ఉంటారు. ఈ పదాలు చావత్తు వచ్చినవన్నీ మీరు గమనించాలి. చావత్తు వచ్చిన పదాల కింద ఏం చేయాలి? పెన్సిల్ తీసుకొని గీత గీయాలి. గీసారా? మరి నెక్స్ట్ సెక్షన్ చూద్దామా? ఈ బిట్ చూద్దామా? సరే, ఇప్పుడు పేజ్ నెంబర్ 29 చూడండి. మీ తెలుగు వాచకంలో పెన్సిల్ తీసుకోండి. కింది పదాలను చదవండి, చావత్తు అక్షరాల కింద గీత గీయండి, వాటిని స్పష్టంగా పలకండి. ఇక్కడ కూడా చావత్తు ఉన్న పదాల కింద గీత గీయమన్నారు. వాటిని క్లియర్గా, స్పష్టంగా, అంటే క్లారిటీగా మీరు చదవాలంట. మరి చూడండి, కాల్చుట, కాల్చుట. మరి ఇక్కడికి మరి ఆ బిట్టికి తేడా ఏంటి? అక్కడ చాకి చావత్తే వచ్చింది, ఇక్కడ వేరొక హల్లుకి చావత్తు వచ్చింది. మరి ఇలా వచ్చినప్పుడు మనం ఎలా చదవాలి? ఆలోచించండి ఒకసారి. కాల్చుట, లా అనేది సగమే పలుకుతున్నాం. ఆ విషయాన్ని విద్యార్థులు గుర్తుపెట్టుకోవాలి. కాల్చుట, కాల్చుట. అక్షరాన్ని సగమే పలికి కిందున్న ఒత్తుని మనం చూగా పలకాలి. కాల్చుట. ఊడ్చుట, ఊడ్చుట. ముందు డా పలకాలి మనం. ముందు అక్షరాన్ని పలికి దాని కింద ఉన్న ఒత్తిని తర్వాత పలకాలి. ఊడ్చుట, డు డు వుడ్. డా అనేది సగమే పలుకుతుంది, మీరు గమనించండి. ఊడ్చుట. ఓదార్చుట. చూడండి, రు. రా అనేది సగమే పలుకుతుంది, ఓదార్చుట. ఏడ్చుట, క్రయింగ్. డు ఫస్ట్ పలుకుతుంది, ఏడ్, ఏడ్చుట, ఏడ్చుట. పేర్చుట. రా సగమే పలుకుతుంది, గుర్తుపెట్టుకోండి. పేర్చుట. రా అనే హల్లుకి చా అనే హల్లు వచ్చింది. ఇలా వేరొక హల్లుకి వేరొక హల్లు ఒత్తుగా వస్తే సంయుక్త అక్షరం. మనం ముందు వీడియోలో చూసాం కదా. కార్చిచ్చు, కార్చిచ్చు, కార్చిచ్చు. నేర్చుట, నేర్చుట. కూర్చుట. చావత్తు వచ్చిన పదాల కింద గీతలు గీయాలి. ఇక్కడ థర్డ్ సెక్షన్ చూడండి. థర్డ్ సెక్షన్లో మీకు చావత్తు గుణింతం రాయమని ఇచ్చారు. అన్ని ఒత్తులతో పరిచయం చేసే కావత్తుకి రాశారు, గావత్తుకి రాశారు. అలాగే ఇప్పుడు చావత్తుకి, అంటే చాతో కాకుండా చాకి ఒత్తునిస్తూ గుణింతం రాయాలి. ఇక్కడ అలా రాస్తూ ఆ చాకి చావత్తు పెట్టి వచ్చే అక్షరాలని చూడండి. చాకి కచ్చకాయ రాశారు. చాకి దీర్ఘానికి కచ్చా, పచ్చ. పచ్చిక. గుడితో వచ్చే చీకి చావత్తు ఇస్తే చి, పచ్చిక. గుడి దీర్ఘం ఇస్తే పచ్చీసు. అంటే ఒత్తుతో గుడింత గుర్తులతో పదాలు రాయడానికి ప్రయత్నం చేయండి. నేను కొన్నే రాశాను మీకు ఐడియా కోసం. మిగిలినవి అలాగే ఒత్తు పెట్టి పలుకుతూ చూడండి. చ చ అంటారు. ఒత్తు పెడితే చ, చ, చి, చి, చు, చు, చె, చే, చై, చో, చో, చౌ, చం, చ. అలా ఒత్తి పలుకుతూ గుణింతమంతా చదువుతూ రాస్తూ మీ పుస్తకంలో రాస్తున్నారా? వింటూ పలుకుతూ చక్కగా మీ తెలుగు వాచకంలో రాయండి. ఇప్పుడు మరి చాకి చావత్తు ఇస్తే పదం ఎలా వస్తుంది? చాకి దీర్ఘం ఇచ్చి ఒత్తు వస్తే పదం ఎలా వస్తుందో మీకు ఐడియా కోసం రాశాను. అలాగే గుణింతమంతా పదాలు సేకరించండి. తర్వాత ఇందులో ఆ బిట్టు మీకు తెలిసిన కొన్ని చావత్తు పదాలు రాయండి అని అడిగాడు. ఇక్కడ ఉదాహరణకి హెచ్చరిక, హెచ్చరిక అని ఇచ్చారు. ఓకేనా? ఇక్కడ ఈ పిక్చర్ చూడండి. ఆశ్చర్యం. ఆ ఎక్స్ప్రెషన్ ఏమంటాము? ఆశ్చర్యం. శాకి చావత్తు వచ్చింది చూడండి. శానే హల్లుకి చావత్తు వచ్చింది. ఒక హల్లుకి వేరొక హల్లు వస్తే ఏం అక్షరం అని చెప్పుకున్నాం? సంయుక్త అక్షరం. ఆశ్చర్యం. మరి ఎలా పలకాలి? ఎలా వచ్చినవి? శా సగమే పలుకుతుంది. ఆశ్చర్యం, ఆశ్చర్యం. అందులోనే మళ్ళీ స్పష్టంగా పలకాలి. నెక్స్ట్ ఈ చిత్రాన్ని చూడండి. పచ్చిక, గ్రీనరీ. చూసారా ఎంత పచ్చగా ఉందో, అందంగా. జూన్ వచ్చి జూలై వస్తే వర్షాలు పడితే మనకి ఎటు చూసినా పచ్చగా ఉంటుంది. పచ్చగా, పచ్చ అంటే గ్రీన్. పచ్చిక అంటే ఏంటి? గ్రీనరీ. పచ్చిక, గడ్డి. నెక్స్ట్ కుచ్చులు. అక్కడ చూడండి, కుచ్చులు, కుచ్చులు. నెక్స్ట్ వృశ్చికం.
ఆ పిక్చర్ చూడండి. వృశ్చిక, వాకి రుత్వం ఇస్తే వృ, సికి చావత్, వృశ్చికం. స్కార్పియోన్ ఏమంటామో వృశ్చికం, దీన్నే తేలు అని అంటాం. మరి తేలుకి విషం ఎక్కడ ఉంటుందమ్మా? తోకలో ఉంటుంది. ఆ చివరి కొండికి విషం ఉంటుంది కదా. ఇక్కడ కింది బొమ్మలను చూడండి, వాటి పేర్లు రాయండి అని ఇచ్చారు. ఆ బొమ్మను చూడండి, మీకు తెలిసినవే లేడర్ అంటారు వేరు. మరి తెలుగులో ఏమంటారు? నిచ్చెన. చూడండి రెండోది పిచ్చుక, స్పారో, పిచ్చుక. నెక్స్ట్ గ్రీన్గా రౌండ్గా ఉంది చూడండి, పచ్చ రంగు. సిగ్నల్స్లో కూడా మనకి ఉంటుంది కదా పచ్చ రంగు. మరి ఆ పక్కనే ఏముంది? అందరూ సమ్మర్లో బాగా ఇష్టపడే ఫ్రూట్, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఇష్టపడే ఫ్రూట్ ఏది? వాటర్ మెలాన్ అని చెప్తారు మీరు కదా. మరి తెలుగులో ఏమంటారో తెలుసుకోవాలి కదా. పుచ్చకాయ. అక్కడ రాసుకోండి. రాసారా? సరే, ఇప్పుడు పేజ్ నెంబర్ 30 చూడండి అమ్మా. పేజ్ నెంబర్ 30 తీసారా? ఇంతవరకు మీరు గుణిత గుర్తులతో పదాలు, వర్ణమాలతో పదాలు, సరళ పదాలు, కావత్తు, గావత్తు, చావత్తుతో కూడా పదాలు నేర్చుకున్నారు. ఇప్పుడు మీరు వాక్యాలు, చిన్న చిన్న పదాలు కలిపి ఒక్కొక్క వాక్యంగా రాయబోతున్నారు, సొంత వాక్యాలు. కింది పదాలను ఉపయోగించి వాటిని సొంత మాటల్లో రాయండి. మీకు ఇచ్చిన పదాన్ని సెంటెన్స్ ఫార్మేషన్ చెయ్యాలి. ఓకేనా? అంటే ఒక వాక్యాన్ని రాయాలి. చూడండి, పిచ్చుక అని ఇచ్చారు. మీరు సొంత మాటల్లో ఏదైనా రాయొచ్చు. ఓకేనా? మా ఇంటి పెరటిలో పిచ్చుక ఉంది. మా ఇంటి మీద పిచ్చుక వాలింది. మీరు ఇలా సొంతగా ఏదైనా రాయొచ్చు. పచ్చడి, మా అమ్మ పచ్చడి పెట్టింది. వంకాయ పచ్చడి రుచిగా ఉంటుంది. ఇలా ఏవైనా మీరు రాయొచ్చు. ఓకేనా? సొంత మాటల్లో రాయాలి. ఇక్కడ చూడండి, పెన్సిల్తోనే రాయండి. వెచ్చని, వెచ్చని నీరు ఆరోగ్యానికి మంచిది. అంటే కాచి చల్లార్చిన నీళ్లు ఆరోగ్యానికి మంచిది. కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో గోరువెచ్చని నీళ్లు తాగమని చెప్తున్నారు కదా, దాని మీద రాసుకోండి. మచ్చ అంటే స్పాట్స్. మా కుక్క ఒంటి మీద మచ్చలున్నాయి. నెక్స్ట్ ముచ్చట, మా చెల్లి మాటలు ముచ్చటగా ఉంటాయి. ఇలా సొంత వాక్యాలు రాయండి. తర్వాత క్రియేటివిటీ, సృజనాత్మకత. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చదువు మాత్రమే కాదు, విద్యార్థుల్లో క్రియేటివిటీ కూడా ఉండాలి. దాన్ని బట్టి మీ థాట్స్ అనేవి, యాటిట్యూడ్ అనేది తెలుస్తూ ఉంటుంది. చక్కని హ్యాండ్ రైటింగ్ ఉండాలి, మంచి క్రియేటివిటీ. చక్కగా బొమ్మలు వేయడం కూడా మీకు ఒక ఆర్ట్ అన్నమాట. బొమ్మలు చక్కగా వేయాలి. మరి దీనికి కూడా మార్కులు ఉంటాయి కాబట్టి పిచ్చుక బొమ్మని గీసి రంగులు వేయండి, దీని గురించి 3 వాక్యాలు రాయండి అని ఇచ్చారు. ఓకేనా? చూడండి, పిచ్చుక బొమ్మను చక్కగా గీయాలి, దాని గురించి 3 వాక్యాలను రాయాలి. రాస్తారు కదా. పిచ్చుక బొమ్మను చక్కగా గీసి 3 వాక్యాలు రాయండి, రంగులు కూడా వేయండి. మరి వచ్చే పాఠంతో మళ్ళీ కలుసుకుందాం. మరి అంతవరకు ఈ అభ్యాసాలు చక్కగా పదాలు పలకండి, ఒత్తిళ్లను గుర్తించండి. ఇంకా పుస్తకంలో ఉన్నవే కాకుండా ఇంకా బయట వేరొక పుస్తకంలోంచి కానీ, మరి దినపత్రికల్లోంచి కానీ చావత్తుతో ఉన్న పదాలు, వేరొక అక్షరం కింద చావత్తుగా చేరిన పదాలను కూడా మీరు గమనిస్తూ కొన్ని పదాలను సేకరించి మరి ఆ పదాలను కత్తిరించి A4 మీద అతికించండి. దానివల్ల మీకు పదజాలం అభివృద్ధి చెందుతుంది, ఒత్తుల్ని సులువుగా గుర్తుపెట్టుకుంటారు. మరి వచ్చే వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదములు.